లెట్స్ టాక్ అబౌట్ ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే మా మెడికల్ పరిభాషలో పెరిఆర్థరైటిస్ షోల్డర్ ఆర్ అడెసివ్ క్యాప్సులైటిస్. సర్వసాధారణంగా మా ఓపీడీలో ఒక 40-50 మంది చూస్తే దానిలో ఒక 10 మంది ఈ ఫ్రోజన్ షోల్డర్ తో బాధపడుతూ ఉంటారు. అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది, ఫ్రోజన్ అంటే ఫ్రీజ్, షోల్డర్ జాయింట్. సో మనము ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే వ్యాధి జనరల్గా ఏంటంటే మనం డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తాం. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ సాధారణంగా ఏంటంటే అబోవ్ 50, 60 ఇయర్స్, 70 ఇయర్స్ పేషెంట్స్లో చూడడం జరుగుతుంది. దానికి బోలెడు కారణాలు. అంటే పేషెంట్ ఇన్ కేస్ ఇఫ్ ఈ సఫరింగ్ విత్ డయాబెటీస్ మెలిటస్, లేదంటే థైరాయిడ్ రిలేటెడ్ కండిషన్స్ అంటే హైపోథైరాయిడిజం కావచ్చు, సర్వైకల్ స్పాండలోసిస్ దానివల్ల కూడా రావచ్చు. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. పేషెంట్కి ఆల్రెడీ ఏమైనా హార్ట్ డిసీజ్ ఉండడం వల్ల కావచ్చు, లేదంటే పేషెంట్కి పక్షవాతం, సివిఏ, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అలా ఏమైనా ఉంటే కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్. అసలు ఫ్రోజన్ షోల్డర్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా, టు బీ ఫ్రాంక్? సో మనం షోల్డర్ జాయింట్ చూస్తే ఏంటంటే ఇది ఒక గిన్నె బంతి లాగా ఉంటుంది, ఇది ఒక సాసర్, ఇది ఒక బంతి లాగా ఉంటుంది. దాని చుట్టూ కూడా మనకు ఒక గుళిక క్యాప్సూల్ ఉంటుంది. క్యాప్సూల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నా షెడ్ చూస్తున్నారు, ఇది లూజ్గా ఉంటుంది క్యాప్సూల్. బట్ ఈ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్లో ఏదైతే క్యాప్సూల్ నేను మాట్లాడుతున్నానో గుళిక, అది బిగిసుకపోవడం జరుగుతుంది. అది ఫైబ్రోజ్ అయిపోయి థిక్గా కావడము, ఆ జాయింట్ లోపల ఉన్న ఫ్లూయిడ్ ఏదైతే లూబ్రికెంట్ అంటామో అది కూడా ఇనికిపోవడం, ఎండిపోవడము, ప్లస్ దాంతో సహా లోపల కొద్దో గొప్ప వాపు రావడం. సో ఇవన్నీ కూడా ఈ వ్యాధి లక్షణాలు. సో ఇన్సైడ్ ద జాయింట్ జరిగే విషయాలు. సో మన పేషెంట్ ఎలా ప్రజెంట్ చేస్తారు మా క్లినిక్స్లో? నెంబర్ 1, వాళ్ళు వచ్చి నేరుగా ఏం చెప్తారంటే రాత్రి వేళ ఆ షోల్డర్ జాయింట్ మీద పడుతుంటే విపరీతమైన నొప్పితో లేవడం, ఎర్లీ మార్నింగ్ లేసాక దూకుందామంటే ఇబ్బంది, స్నానం చేసేటప్పుడు వీపు సబ్బు రాసుకుందాం అనుకుంటా ఇబ్బంది, జాకెట్ వేసుకోవాలన్నా ఇబ్బంది, బనీన్ వేసుకోవాలన్నా ఇబ్బంది. సో ఈ సిమ్టమాటాలజీతో ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్. సో ముఖ్యంగా రాత్రి వేళ సివియర్ పెయిన్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏజ్ కూడా చెప్పడం జరిగింది. సో వీళ్ళలో ఓన్లీ ఓ సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ కావడం అనేది కామన్గా చూస్తాం. బట్ ఒక జాయింట్ రిలీవ్ అయ్యాక ఆపోజిట్ సైడ్ జాయింట్ కూడా రావచ్చు. సో ఇవి వ్యాధి లక్షణాలు. హౌ టు డయాగ్నోసిస్ వస్తే ఏంటంటే ఎనీ రుమటాలజిస్ట్ కావచ్చు, లేదంటే సోకాల్డ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కావచ్చు, వాళ్ళు కామన్గా క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. సో ఈ ఫ్రోజన్ షోల్డర్లో కూడా ఏంటంటే 3 స్టేజెస్. ఫస్ట్ పెయిన్ఫుల్ స్టేజ్, అది ఒక 3 నెలల నుండి 4 నెలల వరకు పేషెంట్ ఓన్లీ పెయిన్ చెప్తారు. రేంజ్ ఆఫ్ మోషన్ అంటే మన మూమెంట్, షోల్డర్ జాయింట్ యొక్క మూమెంట్ మొత్తం కూడా నార్మల్గా ఉంటుంది. బట్ 3 to 4 months దాటాక ఏంటంటే మెల్లిమెల్లిగా పెయిన్ తగ్గుముఖం పట్టడం, జాయింట్ ఫ్రీజ్ కావడం, స్టిఫ్నెస్. దానివల్ల ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్. అంటే ఈ షోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 180 degrees లేపితే ఈ షోల్డర్ ఓన్లీ 80-90 degrees లేవచ్చు. సో వెన్ కంపేర్ టు ద ఆపోజిట్ సైడ్, సో దీనిలో మూమెంట్ రెస్ట్రిక్షన్స్ రావడం జరుగుతుంది ఆఫ్టర్ 3 to 4 months. దాంట్లో కంప్లీట్గా పోతూ ఏంటంటే ఇంకొక 6-7 monthsలో కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోవడము. దాని తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటంటే తాగిన స్టేజ్. ఆ స్టేజ్లో ఏంటంటే మళ్ళీ మూమెంట్స్ రిగైన్ కావడం. ముఖ్యంగా ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ డిసీజ్ ఇట్స్ సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్. అంటే ఈవెన్ మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కానీ ఆఫ్టర్ 1 to 1.5 years జనరల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం 1 to 1.5 years 2 years వెయిట్ చేసుకుంటూ ఉండలేము. ప్లస్ కొంతమందిలో ఓ సెకండ్ స్టేజ్లోనే అరెస్ట్ అయిపోయి ఉండొచ్చు, అంటే థాయింగ్ స్టేజ్కి వెళ్ళకపోవచ్చు. అంటే నేను ఏదైతే చెప్పానో ఈ జాయింట్ చుట్టూన్న గుళిక క్యాప్సూల్ బిగిసుకపోయి ఫ్రీజ్ అయిపోయి మూమెంట్స్ అంతా రిస్ట్రిక్ట్ ఏదైతే అవుతుందో సెకండ్ స్టేజ్లో, అదే స్టేజ్లో అలానే ఆగిపోవచ్చు. మళ్ళీ మూమెంట్స్ రీగెయిన్ కావడము 2 years తర్వాత కంప్లీట్గా నార్మల్ కావడం అనేది కొంతమందిలో ఉండకపోవచ్చు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్కి మనం ఏ విధంగా నిర్ధారించడం జరుగుతుంది? నెంబర్ 1, క్లినికల్ ఎగ్జామినేషన్. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, సమ్ టైమ్స్ యూ కెన్ టేక్ ఎ స్మాల్ ఎక్స్రే టు ఫైండ్ అవుట్ ఎనీ సెకండరీ కాసెస్. అంటే ప్రైమరీ కాసెస్ అంటే 50% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఇడియోపతిక్, దేర్ ఇస్ నో పర్టికులర్ కాస్. రిమైనింగ్ 50%లో కొద్దో గొప్ప నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సెకండరీ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే ఏదన్నా పేషెంట్ పడిపోయాడు, చిన్నగా ఈ క్యాప్సూల్ చుట్టూ ఒక 4 కండరాలు ఉంటాయి, వాటిల్లో ఏమైనా తెగుళ్ళు, టేర్స్ కావడం వల్ల యాజ్ ఏ జాయింట్ ప్రొటెక్షన్ ఎక్కడైనా దెబ్బ తాకినప్పుడు ఏంటంటే సడన్గా చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్ని కూడా స్పాసంలో పోవడం వల్ల యూ ట్రై టు ప్రొటెక్ట్ దట్ జాయింట్. అలా ప్రొటెక్షన్ పద్ధతిలో ఈ క్యాప్సూల్ కూడా బిగిసుకుపోవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ సెకండరీ అడెసివ్ క్యాప్సులైటిస్. సో ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయో తెలియని కొరకే మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు, సో కాల్డ్ ఎక్స్రేలో మనకి ఏం తెలుస్తుంది? మేబీ ఏమైనా ఫ్రాక్చర్ ఉంటే తెలుస్తుంది, అంతకు మించి దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అల్ట్రాసౌండ్ చేస్తే కూడా మనకి ఏంటంటే ఏమైనా కండరాలు ఏమైనా తెగిపోయా, లిగమెంట్స్ ఏమైనా తెగిపోయా తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ
MRI, బట్ MRI ఈజ్ వెరీ కాస్ట్లీ. MRIలో ఏంటంటే మనం క్రిస్టల్ క్లియర్గా ఏమన్నా ఓన్లీ ఈ జాయింట్ క్యాప్సుల్ బిగిసిపోయిందా లేదా దాని చుట్టూ ఉండే కండరాలలో ఏమైనా టైర్స్ అయ్యాయనేది మాత్రం తెలుస్తుంది. సో కమింగ్ టు ట్రీట్మెంట్, ఐ సెడ్ యూ 3 stages. Phase 1 painful stage, Phase 2 it is stiffness, Stage 3 regaining. సో ట్రీట్మెంట్కి వస్తే ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్, ఫస్ట్ స్టేజ్లో ఏదైతే పెయిన్ఫుల్ స్టేజ్ ఉంటుందో దాంట్లో చిన్నగా కొన్ని నొప్పి బిళ్ళలు, ఫిజియోథెరపీ. ఇన్ కేస్ పేషెంట్ డు నాట్ గెట్ ఎనీ రిలీఫ్ ఫ్రమ్ పెయిన్ కిల్లర్స్ అండ్ సో కాల్డ్ ఫిజియోథెరపీ, దెన్ మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా చిన్నగా లో డోస్ స్టెరాయిడ్, దానివల్ల పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామన్గా వచ్చేది ఫ్రోజన్ షోల్డర్ షుగర్ పేషెంట్స్లో అయినప్పటికీ మనం జాయింట్ లోపల ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అదే ప్రాంతంలో ఇస్తున్నాం కాబట్టి అది బ్లడ్లోకి వచ్చేసి షుగర్ బాగా పెరిగిపోవడం అనేది జరగదు. సో లో డోస్ స్టెరాయిడ్ ఇవ్వచ్చు, దానివల్ల ఏంటంటే పెయిన్ అనేది తగ్గచ్చు. ఇన్ కేస్ పేషెంట్ హెస్ గాన్ ఫ్రమ్ ఫేజ్ ఆర్ Stage 1 to Stage 2, వేరిన్ మనకి ఈ మూమెంట్ అనేది కూడా రెస్ట్రిక్ట్ అయిపోయింది, క్యాప్సూల్ మొత్తం బిగిసిపోయింది అంటే మాత్రం ద బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే హైడ్రో డైలటేషన్ ఆఫ్ ద షోల్డర్. బిఫోర్ ఇంతకుముందు ఏం చేసేవారు చాలా మంది, మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అని చేసేవాళ్ళు. అంటే పేషెంట్ కి పెద్ద మత్తు జనరల్ అనస్థీషియా ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి కంప్లీట్ గా మనం జాయింట్ ని రొటేట్ చేయడం వల్ల ఏవైతే అతుకులు ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ చేసేవాళ్ళు. దానిలో ఒక ప్రాబ్లం ఉంది, ఇది వచ్చేదే 50, 60, 70 years పేషెంట్స్. వాళ్ళ బోన్స్ వెరీ సున్నితంగా, ఎముకలో అంత సాంద్రత లేకపోయి ఉండొచ్చు. సో అలా రొటేట్ చేసినప్పుడు దేర్ ఈస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ ఫ్రాక్చర్. సో నవడేస్ వీఆర్ నాట్ డూయింగ్ what we are doing at Panisha Spine Pain Ortho Sleep Center is ultrasound guided hydrodilation. Okay, hit the humeral head and infiltrate the glenohumeral joint with saline. So we inject almost 40 to 50 cc normal saline, then we try to mobilize the shoulder in order to break the adhesions. Are you able to see? We have not touched the labrum at all. Now we will give the drug. Okay, anyone, any doubts? Yeah, I have rotated it down. Before it was facing ceiling, now I have placed the bevel towards the humeral head surface, the smooth surface. You see that the probe does not move. First make yourself comfortable. See, you can see the needle inside the capsule. See, I am moving the capsule nicely, expanding. You can stop it. Push. See, I am taking out. అల్ట్రాసౌండ్స్ మెథడ్ ద్వారా మనం ఎగ్జాక్ట్లీ ఆ జాయింట్ చూస్తూ ఆ జాయింట్ లోపలికి ఒక ఇంజెక్షన్ పెట్టేసి మనం ఒక 50 to 60, 70 cc నార్మల్ సలైన్ ని ఇంజెక్ట్ చేయడం. దానికన్నా ముందు ఏంటంటే మనం మరి అలా ఇంజెక్ట్ చేసినప్పుడు విపరీతమైన నొప్పి రావచ్చు కదా, అందుకే మనం చిన్నగా ఇంటర్స్కెలిన్ బ్లాక్ ఈ ఏరియానంతా కూడా నమ్ చేసేసి బ్రహ్మాండంగా మనం ఈ జాయింట్ ని కంప్లీట్ గా వాటర్ తో డైలేట్ చేయడం వల్ల ఏంటంటే ఏవైతే అతుకులు ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ అయిపోయి దాని తర్వాత మ్యానిపులేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రాక్చర్ ఇన్సిడెన్స్ కూడా చాలా తక్కువ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైడ్రో డైలటేషన్ ఆఫ్ షోల్డర్ అండర్ అల్ట్రాసౌండ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇదంతా చేసినప్పటికీ కూడా పేషెంట్కి కనుక రిలీఫ్ లేనప్పుడు ఏంటంటే మనం ఆర్థ్రోస్కోపిక్ క్యాప్సులార్ రిలీజ్ 360 degrees రిలీజ్ అంటాం. అంటే మనం ఏం చేస్తాం, మత్తు ఇచ్చేసి దీనిలో ఒక చిన్న కెమెరా లోపల పంపించేసి ఇంకో హోల్ ద్వారా ఒక పనిముట్టును పంపించేసి మనకి ఏదైతే అతుకులు ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేయడం. బట్ ఇట్ రిక్వైర్స్ అనస్థీసియా, ప్రాపర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జికల్ టెక్నిక్. బట్ మనం ఏంటంటే ఒక 100 పేషెంట్స్కి కనుక ట్రీట్ చేస్తే దానిలో మా అంటే ఒక 10% to 5% పేషెంట్స్కి మాత్రమే ఆర్థ్రోస్కోపిక్ క్యాప్సులార్ రిలీజ్ అనేది అవసరం పడుతుంది. సో బట్ వాట్ ఎవర్ యూ డూ, వెదర్ యూ డూ ఇంజెక్షన్, వెదర్ యూ డూ అల్ట్రాసౌండ్ గైడెడ్ hydrodilatation with saline or you do arthroscopy, physical therapy or physiotherapy is a mandatory for all the patients in spite of they taking all these modalities of treatment. So this is Dr. Ramesh Gajula at Panisha Spine Pain Ortho Sleep Center at Uppal Crossroads. Do subscribe my channel. Thank you.